హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనండి మీ గంగాని. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా అండి? కాకరకాయ అంటే చాలా మంది ఇష్టపడరు అనమాట. ఇప్పుడు నేను చేసే ఈ వెరైటీ చూసి మీరు కూడా ట్రై చేస్తే పిల్లలు కూడా చక్కగా తినేస్తారనమాట అండి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఏంటంటే కాకరకాయ కొబ్బరి కారం అనమాట. కాకరకాయ కొబ్బరికాయ ఫ్రై అనమాట. చాలా చాలా ఎమ్మీగా చాలా మంచిగా నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఇక అయితే ఆలస్యం చేయకుండా మనం ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫుల్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసారండి, ఇదిగోండి కాకరకాయలు అండి. ఇవి నేను అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి. ఇక ఈ అరకిలో కాకరకాయలతో ఈ రోజు మనం చక్కగా కాకరకాయ కొబ్బరి ఫ్రై అయితే చేసుకుందామండి. ఎలా చేస్తాను ఏంటనేది మీరు కూడా చూస్తారు కదా వీడియోలో. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఈ కాకరకాయల్ని ఈ పైన పొట్టు చక్కగా ఒలిచేసేద్దామండి. ఇదిగోండి ఇలా ఒలిచేసేయాలన్నమాట. పొట్టుని ఇలా ఒలిచేసేసుకుంటే చక్కగా మనం ఇలా నీట్గా చక్కగా ఒలిసేసేయాలన్నమాట. ఎందుకంటే పిల్లలు కొంచెం చేదు అనగానే తినటానికి ఇష్టపడరు కదా అండి. అందుకని ఇలా ఒలిచేసేసి మనం చాకుతో దీన్ని శుభ్రంగా కడిగేసేసుకొని చక్కగా నీట్గా కడిగేసేసుకొని ఇదిగోండి ఈ పైన బొడి ఉంది చూసారా, ఇది ఇలా కట్ చేసేసుకొని దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకొని చక్కగా మనం మళ్ళీ ఇదిగోండి ఇలా కట్ చేసుకొని చూసుకోండి. లోపల ఈ మధ్య కాకరకాయలో కూడా పురుగులు ఉంటున్నాయి. సో ఇలా కట్ చేసేసుకొని వీటి మధ్యలో ఉన్న ఈ ఇత్తనాల్ని తీసివేయండి. ఓకేనా? తీసేసి చక్కగా ఇదిగోండి నీకు నేను చూపిస్తాను కట్ చేసి. ఇదిగోండి ఇలా చక్కటి సన్నటి పీసులు ఇలా కట్ చేసుకోండి. చక్కగా ఇట్లా ఉండేలాగా అన్ని ఇలా చక్కగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే అండి, ఇదిగోండి కాకరకాయ ముక్కలు చక్కగా నేను ఇలా చక్కగా అన్ని ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి చూసారా, ఇలా చీలికలుగా కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. పంటి కింద కూడా చాలా రుచిగా తగులుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి ఇలా పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించేసుకుందామండి. స్టవ్ చక్కగా ఇలా వెలిగించేసుకొని ఇలా స్టవ్ మీద బాండి పెట్టేసేసుకుందాము. బాండి పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ ఫ్రైకి. సో మీరు ఏం ఆలోచించొద్దు. ఓకేనా? బాండి వేడైంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాము. అంటే మనం ముందు కొంచెం కాకరకాయలు ఫ్రై చేసుకుందామండి చక్కగా. ఓకేనా? ఇదిగోండి ఆయిల్. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం డైరెక్ట్గా కాకరకాయలు అయితే వేసేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి. కొబ్బరి వేసుకుంటే కొబ్బరి వేసిన తర్వాత కొంచెం మనం బెల్లం ముక్క లేకపోతే షుగర్ కానీ లేకపోతే కొంచెం చింతపండు ఈ 2 వేసుకోవాలి. వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అది ఎలాగో నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఆయిల్ అయితే వేడవనిద్దాం ఫస్ట్. ఓకేనా? ఓకే అండి, మనకు ఆయిల్ చక్కగా వేడైపోయింది అనమాట. ఇప్పుడు మనం ఈ కాకరకాయల్ని వేసేసుకుందామండి. ఇదిగోండి చూడండి, అలా వేసేసుకుందాము. హై ఫ్లేమ్ మీదే కొంచెం సేపు మనం వేపుకోవాలండి. కలుపుకుందాం చక్కగా. మూత పెట్టద్దండి. మూత పెట్టకుండా మనం ఇలాగే దగ్గరుండి కలుపుతా వేపుకుందాము. ఓకేనా? ఇవి బాగా చక్కగా మన బంగారపు రంగులో రావాలన్నమాట వేగి కాకరకాయలు. అప్పుడు మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి
కొంచెం పసుపు. ఓకే, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇదిగోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని మనం బాగా వేగనివ్వాలన్నమాట. ఇది వేగనిద్దాము. ఓకే, కలిపేసేసుకొని ఒకసారి వేగనిద్దాము. ఓకేనా. మూత అయితే పెట్టొద్దండి, ఎందుకంటే ఆవిరి వచ్చి ఆవిరికి ఆ ప్లేట్ మీద వాటర్ అంతా మళ్ళీ దీంట్లో పడుతుంది అనమాట. సో మూత పెట్టొద్దు. కొంచెం మగ్గిన తర్వాత మనం మూత పెట్టుకుందాము. ఓకేనా. ఇప్పుడైతే వేగనిద్దాము. ఓకే అండి, మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. వేగుతుందనమాట. మన కాకరకాయ ముక్కలు చక్కగా వేగుతున్నాయి. ఇవి వేగుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక చిన్న కొబ్బరి కారాన్ని అయితే మనం రెడీ చేసుకుందామండి. ఓకేనా. ఇవి వేగుతున్నాయి కదా, ఇవి వేగనిద్దాము. వేగనిచ్చి ఇవి వేగుతుండగా మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, నేను మీకు చూపిస్తున్నానండి. చూడండి, ఇదిగోండి మెంతులు, ఒక అర స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ఏమో జీలకర్ర, అలాగే చిన్నులపాయలు, ఒక పాయి చిన్నులపాయలు తీసుకున్నాను. అలాగే ఒక టీ స్పూను ధనియాలు తీసుకున్నానండి. అలాగే ఇదిగోండి 2 ఇంచుల కొబ్బరి ముక్క అనమాట. ఇవి కూడా చక్కగా మనం సన్నగా కట్ చేసుకొని మనం చక్కగా ఇవి మిక్సీ పట్టుకుందామండి. ఇవి పట్టిన తర్వాత, ఇవి మెత్తగా అయిన తర్వాత ఇందులోనే మనం కారం కూడా యాడ్ చేసుకుందాం. ఇవైతే ఫస్ట్ మిక్సీకి వేసేస్తాను. ఓకేనా. ఇదిగోండి కొబ్బరి, జీలకర్ర, మెంతులు, అలాగే ధనియాలు, చిన్నులపాయలు వేసుకొని ఇప్పుడు నేను ఇది ఒక్కసారి ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుంటాను. ఆ తర్వాత మనం దీంట్లోనే కారం వేసుకొని కారం కూడా కలిపి పట్టుకుందాము. ఇదైతే ఫస్ట్ ఇట్లా గ్రైండ్ చేసుకొస్తాను ఒకసారి. ఓకే ఓకే అండి, ఇదిగోండి నేను పొడి చక్కగా పట్టేసేసానండి. ఇప్పుడు ఇందుట్లోనే మనం కారం కూడా యాడ్ చేసుకుందాం. ఓకేనా. నేను తీసుకున్నది 1/2 కిలో కాకరకాయలు కాబట్టి నేను ఈ మసాలా అయితే మనకు చక్కగా కర్రీకి సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఒక 4 స్పూన్లు కారం అయితే వేస్తానండి. ఇదిగోండి 1 2 3 4 వేసి నేను మళ్ళీ గ్రైండ్ చేసేస్తాను. ఓకేనా. గ్రైండ్ చేసినాక మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి కారం వేస్తాను. వేసినాక మళ్ళీ మనం పట్టుకుందాం మిక్సీ. ఇదిగోండి చూసారా, మన ధనియాలు, మెంతులు, జీలకర్ర, చిన్నులపాయలు, కారం వేసి మనం పట్టుకున్నాం కదా. ఆ కొబ్బరి కారం కూడా మనకు చక్కగా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి చక్కగా రెడీ అయిపోయింది అనమాట. నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. 1/2 కిలో కాకరకాయలకి ఈ కారం అంతా పడుతుంది అనమాట. ఇప్పుడైతే ఇది మనం చక్కగా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసేసుకుందాం పక్కకి. ఒకసారి కాకరకాయలు కూడా మళ్ళీ మనం కలుపుకుందాము. వేగుతున్నాయండి కాకరకాయలు కూడా దగ్గరకు పడుతున్నాయి. ఓకేనా. అవి వేగుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇవి వేగుతున్నాయి కదా, వీటిని వేగనిద్దాము. ఇదిగోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దీన్ని మనం చక్కగా సన్నగా కట్ చేసుకుందామండి. సన్నగా కట్ చేసుకుందాం. ఓకేనా. అవి వేగుతున్నాయి కదా, మనం కొబ్బరి కారం కూడా రెడీ చేసేసుకున్నాము. అవి కాకరకాయలు వేగుతున్నాయి. ఇది కూడా ఇప్పుడు మనం చక్కగా సన్నగా కట్ చేసుకుందాం. ఓకే చూసుకుందామండి. ఒకసారి చూసుకొని మనం కాకరకాయలు తీసేసుకుందామండి. మళ్ళీ మనకు ఉల్లిపాయలు వేసినప్పుడు చక్కగా మగ్గాలి కాబట్టి మరీ నల్లగా మార్చేసుకోవద్దు. ఓకేనా. ఇప్పుడు మనకి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మనం తీసేసుకుందామండి ఒక గిన్నెలోకి. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. సిమ్ చేసేసుకొని ఫ్లేము ఇలా చక్కగా ఆయిల్ అంతటిని కూడా కిందకి వదిలేసేసుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఓకేనా. మరీ నల్లగా మార్చేసుకున్నారనుకోండి తినలేమన్నమాట, చేదుగా ఉంటుంది. ఇది అసలే చేదు కదా, మరీ చేదు ఎక్కువైపోయి అస్సలు బాగోదు అనమాట. నల్లగా చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ తెలియాలి కదా, అందుకని. ఓకేనా. ఇదిగోండి అన్ని చక్కగా ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పడుతుందండి మనకి. ఆయిల్ తీయొద్దు మీరేమి, ఎందుకంటే కాకరకాయలు వేగిన ఆయిల్ కదా, ఇది మనం దాన్ని దేని యూజ్ చేయడానికి కుదరదు అనమాట. మనకి అయినా సరిపోతుంది అనమాట ఈ కర్రీకి. ఆయిల్ అంతా మనకి చక్కగా సరిపోతుంది. సో మీరు ఆయిల్ ఏం తీయొద్దు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో
ఇప్పుడు ఇది మనం ఇదే ఆయిల్లో ఏం చేద్దామంటే ఇదిగోండి జీలకర్ర కొంచెం, ఆయిల్ మనకు వేడయ్యే ఉంది కదా, ఇదిగోండి పోపు దినుసులు ఒక 2 టీ స్పూన్లు అనుకోండి, ఇంకొంచెం వేసుకుందాము, పంటి కింద బాగుంటాయి అన్నమాట. ఓకేనా? అవి కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇదిగోండి కరివేపాకు బాగా ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది అనమాట ఫ్లేవరు. అదిగో కలిపేసేసుకుందాము. కొంతమంది ఏం చేస్తారంటేనండి కొంచెం ఇది వేగనిద్దాము, వేగించిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి పోపు దినుసులు జీలకర్ర చక్కగా వేగిందండి. ఇదిగోండి ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి, ఇట్లా చక్కగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఓకే, చక్కగా కలిపేసేసుకుందాము. ఇవి బాగా ఎర్రగా మగ్గనిద్దామండి. బాగా చక్కగా ఎర్రగా వేగితే టేస్ట్గా బాగుంటుంది అనమాట. ఇది పప్పు కాంబినేషన్లోకి బాగుంటుంది, సాంబార్లోకి బాగుంటుంది, అలాగే బెండకాయ పులుసులోకి బాగుంటుంది, పులుసు కూరలోకి దేంట్లోకైనా ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు ఇది వేగుతుండగా మనం ఏం చేద్దామంటే, నా దగ్గర బెల్లం అవైలబుల్గా లేదండి, సో అందుకని నేను షుగర్ అయితే వేస్తాను. మీకు బెల్లం అవైలబుల్గా ఉంటే మీరు చక్కగా నిర్మమాటంగా బెల్లం అయితే వేసుకోండి. ఇదిగోండి ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను ఒక అర స్పూను షుగర్ అయితే వేస్తున్నాను. ఓకే, చాలా చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక విషయం ఏంటంటే నేను ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను, మా పిల్లలు షుగర్ వేసి చేసినా, చింతపండు వేసి చేసినా, ఏది వేసి చేసినా మా పిల్లలు తినరండి. ఇప్పుడు ఇది మనం చక్కగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చూసారా ఎంత చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా అందంగా. మీరు కావాలంటే దీంట్లో మన పల్లీలు కూడా వేసుకోవచ్చండి, చాలా మంది ఇష్టపడతారు పల్లీలు కూడా. ఇప్పుడు ఇది ఇలా వేగింది కదా, ఈ వేగిన దాంట్లోనే మనం మనం ముందే తీసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసేసేద్దాం. ఓకేనా? నేను మీకు నాకు చెప్తాను కదా, అదేంటంటే కొంతమంది ఏం చేస్తారంటేనండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కారం డైరెక్ట్ గా వేసేస్తారు దాంట్లో నూనెలో. ఉల్లిపాయ వేగిన తర్వాత అలా అసలు వేయకూడదండి, ఎందుకంటే కారం అనేది మాడిపోతుంది అనమాట, నల్లగా అయిపోయి టేస్ట్ అంతా వేరేగా అయిపోతుంది అనమాట. ఎప్పుడు అలా చెయ్యొద్దు అసలు. కాకరకాయలు వేసిన తర్వాతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసుకోవాలి. మనం ఫస్టే వేసేసుకున్నాం అనుకోండి, అది నల్లగా మాడిపోయి కర్రీ అంతా అదొక రకమైన టేస్ట్ వచ్చేసేసి అస్సలు బాగోదనమాట. సో మనం కొంచెంసేపు సిమ్లో మగ్గనిద్దామండి, ఒక 2-3 నిమిషాలు సిమ్లో మగ్గిన తర్వాత, ఎందుకంటే మనం షుగర్ వేసాం కదా, ఆ షుగరు అంతా కూడా మన కాకరకాయ ముక్కలకి పట్టాలి కదా, అందుకని ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం చక్కగా మూత పెట్టేసుకోవచ్చు. ఓకే అండి, ఇదిగోండి చూడండి మనకి కాకరకాయలు ఉల్లిపాయలు అన్ని చక్కగా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఆ కారాన్ని అయితే వేసుకుందామండి, కొబ్బరి కారాన్ని అయితే వేసుకుందాము. ఇదిగోండి ఇలా చక్కగా నేను గిన్నెలోకి అయితే తీసి పెట్టాను, ఇలా వేసేసేద్దామంతా. కొంచెం ఉంచానండి నేను, ఇదిగోండి కొంచెం ఉంచాను అనమాట. అలాగే ఇందాక మనం కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోలేదండి, జస్ట్ కాకరకాయలు మగ్గుతాకే వేసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు ఒక స్పూన్ అయితే వేస్తున్నాను, చూసి మళ్ళీ మనం చాలకపోతే మళ్ళీ కలుపుకుందాము. అలాగే ఇంకొంచెం పసుపు కూడా వేసుకుందామండి. ఓకేనా? ఇదిగోండి జస్ట్ ఒక చిటికెడు వేసుకొని కలుపుకుందాము. అరోమా అయితే చాలా బాగుందండి అసలు. ఆహా, కొబ్బరి చిన్నులపాయల ఫ్లేవరు, అలాగే మనం మెంతులు కూడా వేసుకున్నాం కదా, మెంతులు మస్ట్ అండి. మీరు ఏ కర్రీలోకైనా మెంతులు అస్సలు నిర్మోహటంగా వేసుకోవచ్చండి, మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. మెంతులుగా వేసుకోవడం ఇష్టం లేకపోతే పొడి చేసుకొని ఒక సీసాలో పోసుకొని చక్కగా ప్రతి కర్రీలో వేసుకోండి, మెంతులు చాలా మంచిది అనమాట. ఇదిగోండి చూసారా, చక్కగా మన పప్పు కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మన దీంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందామండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మనం దీంట్లో ఇంకోటి ఏమంటే వేయాల్సింది చింతపండు అనమాట. ఇది సిమ్ చేసేసుకొని చింతపండు వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. ఎక్కువ వద్దండి, మళ్ళీ తినలేము అనమాట, స్పైసీ ఎక్కువ అయిపోతుంది. ఇదిగోండి
ఇలా ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాము. అలాగే చింతపండు కూడా వేసుకుందాం. ఇదిగోండి చింతపండు. ఎక్కువగా వేసుకోవద్దు, మళ్ళీ డామినేట్ అయిపోతుంది అనమాట. ఇది ఇలా ఇదిగోండి ఇలా వేసేసుకుందాము. వేసేసుకొని మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నామండి. 2 పచ్చిమిర్చి మీకు చూపించాను కదా, అవి కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు మనం మగ్గనిద్దామండి. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనమాట. ఆ వేడికి ఆ చింతపండు కూడా చక్కగా కరిగి కాకరకాయ ముక్కలకి పట్టేస్తుంది అనమాట. మనం టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. చక్కగా వేడి వేడి అన్నంలోకి ఈ కొబ్బరి కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్గా ఉంటుందన్నమాట. చక్కగా కలిపేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గనిచ్చేసేసి మనం చక్కగా అయితే ఇది దగ్గర 4-5 రోజులు ఉంటుందండి. కొబ్బరి వేశారు కదా పాడైపోతుందేమో అని చెప్పేసి అనే భావన మీకు రావచ్చు. ఏం పాడవదండి, బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఆ చింతపండు అనేది మనం చక్కగా ఇలా మ్యాష్ చేసుకుంటా ఉంటే అది మొత్తం చక్కగా కాకరకాయలు కూడా పట్టి ఆ వేడికి వేరే లెవెల్ టేస్ట్ అనమాట. మళ్ళీ మనం పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. సారీ, కొత్తిమీర అంటున్నాను, కరివేపాకు వేసుకుందామండి. కొత్తిమీర నాకు నిన్నటి నుంచి కొత్తిమీర దొరకట్లేదు అనమాట. ఓకేనా, కొత్తిమీర ఉన్న వాళ్ళు చక్కగా కొత్తిమీర వేసుకోవచ్చు. ఇదిగోండి కరివేపాకు ఇలా చక్కగా వేసేసుకుందాము. ఆ ఫ్లేవరే వేరనమాట, కరివేపాకు ఫ్లేవరే. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుందామండి. మన కాకరకాయ కొబ్బరి కారం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూసారా ఎంత అందంగా ఎంత చక్కగా ఉందో. పప్పులోకి వేసుకొని తినండి, కాంబినేషను అద్దరిపోతుంది అంతే. ఓకేనా, ఇంకొక 2 నిమిషాలు మగ్గిచ్చేసేసి మనం స్టవ్ అయితే బంద్ చేసేసుకుందాం. ఓకే, ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఒక స్లైస్ తీసుకొని బా అసలు ఒట్టిదే తినేసేయచ్చండి, ఎంత బాగుంది. ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆహా, అదిరిపోయిందండి అంతే. ఇక మనం స్టవ్ ఆపేసేసుకుందామండి. మన కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను నేను. ఓకే, ఓకే అండి, మన కాకరకాయ కారం అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇలా ఒక చక్కటి మంచి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చక్కగా. ఓకేనా, వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటని తప్పకుండా నాకైతే కమెంట్ అయితే చేయండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా మొత్తం చక్కగా ఇలా అంతా తీసేసుకొని కాకరకాయ అయితే చాలా చాలా వెరైటీలు చేసుకోవచ్చండి. ఇదిగోండి చూసారా, కాకరకాయ కారం అయితే చక్కగా రెడీ అయిపోయింది. మనం చక్కగా గార్నిష్ కూడా చేసేసుకుందాము. ఓకేనా అండి, ఇలా గార్నిష్ కూడా చేసేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే అస్సలు ఎక్సలెంట్గా ఉంటుందండి. మన కాకరకాయ కొబ్బరి కారం అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, అంతవరకు అందరికీ బాయ్ బాయ్ అండి. తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, తప్పకుండా ఈ ఐటమ్ అయితే మీరు తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఓకేనా, అందరికీ బాయ్ బాయ్ అండి. మరొకసారి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.